అసలు ఆ జెండా చూసేటప్పటికే భయం వేస్తుంది. తాటి చెట్టుతో ఉంటుంది. మహానుభావుడు, హరివీర భయంకరుడు. ఆయనతో యుద్ధం చేయడమే. లోకంలో ఎక్కడైనా యుద్ధం చేస్తే అవతల వాడిని చంపడానికి యుద్ధం చేస్తారు. నేను చచ్చిపోవాలనుకుంటే తప్ప చావని వాడు ఆయన. అలాంటి వాడితో యుద్ధం ఏమిటి అసలు? ఆయన సర్వసైన్యాధిపతి. అవతల వైపు దేవతలందరూ కట్టకట్టుకుని వచ్చినా ఆయన ఏం చేయలేరు. అటువంటి వాడు సర్వసైన్యాధిపతిగా ఎదురుగుండా నిలబడున్నాడు. పైగా తాతగారు వీళ్ళని ఎత్తుకుని ఆడించినవాడు, లాలించినవాడు, వృద్ధిలోకి తెచ్చినవాడు, విలువిద్య నేర్పించినవాడు, ధర్మశాస్త్రం నేర్పించినవాడు, వాత్సల్యానికి మారుపేరైనవాడు, మహాకీర్తివంతుడు, అపురూపమైన వ్యక్తి. అటువంటి భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు. ఉండగా ధర్మరాజు గారు ఎవరికీ ఏమీ చెప్పలా. అసలు అదొక నాయకత్వ లక్షణం. ప్రతి చిన్న విషయాన్ని చెప్పేయక్కర్లేదు. కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పవలసినప్పుడు చెప్పాలి, కొన్ని చెప్పకుండా చెయ్యాలి, కొన్ని చేసి చెప్పకూడదు. అప్పుడే పండుతుంది. తప్ప అన్నీ చెప్పి చేస్తూనే ఉండాలి అంటే అప్పుడు అది చర్చలకి, ఉపచర్చలకి, అర్థం లేని విషయాలకి పెడుతుందేమో కానీ కార్యక్రమం అన్ని వేళలా పండడానికి పనికొస్తుందని నేను అనుకోవట్లేదు. అది భారతం చెప్పిన పాఠం. అందుకే ఆయన ఎవరికీ ఏమీ చెప్పలేదు. చెప్పకుండా యుద్ధానికి వెళ్ళి చూశాడు. ఒకసారి కౌరవ సైన్యాన్నంతటిని చూసి టకటక కవచం తీసేశాడు, ఆయుధాలు తీసేశాడు, రథంలో పెట్టేశాడు. రథంలోంచి కిందకి దిగిపోయాడు. దిగిపోయి అంజలి ఘటించాడు. రెండు చేతులు ఎత్తి అంజలి ఘటించి మౌనముద్ర బట్టి ఎవ్వరూ వెంటబడి ఏం మాట్లాడుతున్నా మాట్లాడాల. మౌనము పరమ గౌరవానికి సూచన. మధ్యలో ఏమీ మాట్లాడకుండా వెళ్ళడం. ఓ ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి, మౌనం. మహాస్వామి వారు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రయత్నపూర్వకంగా మౌనం పడుతుండేవారు. ఆ మౌనము అంత గొప్పది. ఆ మౌన దీక్షతో కాలినడకన వెడుతున్నాడు రథం దిగిపోయి. ఆశ్చర్యపోయారు భీమార్జున నకుల సహదేవులు. ఎదుటి సైన్యం ఆశ్చర్యపోయింది. దేవుడు ఇంత గొప్పగా యుద్ధానికి వచ్చి ధర్మరాజు గారికి ఇప్పుడు ఏ ఇబ్బంది కలిగింది, ఎందుకంత భయపడిపోయి భీష్మద్రోణుల వైపుకి కాలినడకన వెడుతున్నాడు అనుకున్నారు. భీమార్జున నకుల సహదేవులు, సాత్యకి మొదలైన వాళ్ళందరూ గబగబా రథాలు దిగిపోయి ఆ ధర్మరాజు గారి వెంట వస్తున్నారు. ఎందుకు వెడుతున్నాడు చెప్పడు, మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఏమెల్లనుండా నీవిట్లుంటి గాల్పడ ఎగుచుంటికి గత మిద్ది యొక్కో పన్నిన పగరపై సన్నాహమంతయూ నెడలించి అడచుట ఎట్టులొక్కో రిపుల దేకువ సెడ కృపణత దుర్బలు చాట్పున చనుటేమి చందమొక్కో అడరి పోరాటకు అదనైనచో నొప్పు పాలిపోవా బోగుట ఓలు నొక్కో అని క్రమంబున ఆ మరుత్తనయ విజయ నకుల సహదేవులడుగా భూనాథుడొక్క పలుకు పలుకక అరుగంగా పద్మనాభుడ కుమారులతో ఇట్టులనియ నగుచు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజు గారి పక్కన వెడుతూ ఇదేమిటి, ఇక్కడి దాకా వచ్చిన తరువాత ఒక్కడివి ఎవరికీ చెప్పకుండా రథం దిగి నడిచి వెళ్ళిపోతున్నాయి. పోనీ యుద్ధంలో ఏమైనా గెలుపు మీద అపనమ్మకం అయితే మాతో మాట్లాడాలి కదా, ఏమీ మాట్లాడకుండా ఒక్కడివి వెళ్ళిపోతున్నావు. పైగా ఇంత దూరం వచ్చి యుద్ధానికి సిద్ధపడిపోయిన తర్వాత యుద్ధం మానేసి కవచము తీసేసి ఆయుధాలు తీసేసి రథంలో పెట్టేసి నడిచి ఇలా వెళ్ళడం ఏమైనా బాగుందా? ఇప్పటిదాకానేమో వాళ్ళు శత్రువులు, వాళ్ళ పీచమనచాలి, వాళ్ళ పట్ల క్రౌర్యంతో ఉండాలి, యుద్ధం చెయ్యాలి, అస్త్రప్రయోగం చెయ్యాలి, మట్టు పెట్టాలి అని అనుకున్న వాళ్ళం అకస్మాత్తుగా వీళ్ళందరూ బంధువులు, గురువులు, పెద్దలు, తాతలు అనుకుని నీకు దయ పుట్టిందా ఏమి? ఎందుకు ఇలా పెడుతున్నావు? అంతేకాకుండా యుద్ధానికి వచ్చినటువంటి వాడు పరమశోభతో బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు ఆ శోభంతా తరిగిపోయేటట్టుగా రథం దిగి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏమిటి అసలు, ఏమైంది, ఎందుకు ఇలా పెడుతున్నావు, చెప్పు అని వెంటపడి నలుగురు తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమీ మాట్లాడలేదు. అలాగే అంజలి ఘటించి మౌనంగా నడుస్తూ భీష్మాచార్యుల వారి వైపు వెళ్తున్నాడు. కృష్ణ పరమాత్మ నవ్వి, మీకు అర్థం కాదులే, నేను చెప్తాను ఆగండి అన్నాడు. అని ఆయన వెడుతున్నది అవతల వైపు పెద్దలు ఉన్నారు. ఇవాళ శత్రు సైన్యానికి సర్వసైన్యాధిపతేమో, కానీ ఆయన మీ తాతగారు, ద్రోణుడు మీ గురువు, శల్యుడు మేనమామ. అలాగే ఒకప్పుడు పాఠాలు చెప్పినవాడు కృపాచార్యుడు. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోకుండా యుద్ధం చేయడం ధిక్కార ధోరణి. పెద్దల ఆశీర్వచనము లేని కార్యక్రమములు విజయవంతములు కావు.
ఆ ఆశీర్వచనాన్ని అపేక్షించి ధర్మరాజు వెడుతున్నాడు. నిజానికి అక్కడే విజయం వచ్చేసింది. ధర్మరాజు అలా వెళ్ళకపోతే అసలు కురుక్షేత్రం ఎలా ఉండేదో. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఏమైనా అవుతుంది, కానీ ఆ వెళ్ళడమే ధర్మరాజు గారికి గెలిపొచ్చింది. అక్కడే మలుపు తిరిగిపోయింది కథ. అందుకని వాళ్ళకి నమస్కరించి యుద్ధం చెయ్యడానికి అనుమతి తీసుకుంటాడు మీ అన్నయ్య అని నవ్వి సమాధానం చెప్పాడు. తిన్నగా భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. అనగా నీకెదిర్చి అనిచేయువాడనై మున్నజ్ఞ కొనగా నిన్నుగాన నిమ్మి వచ్చినాడా నీ చేత దీవెనబడసి చనినా నేను పరగగిల్తూ. అనగా ఓ మహానుభావ భీష్మాచార్య, ఇవాళ నిన్ను ఎదిరించి యుద్ధం చేయవలసి వస్తోంది. నిన్ను ఎదిరించి యుద్ధం చేసి గెలిచిన వాడెవరూ మాకు తెలియదు, చిన్నప్పటి నుంచి నీ చరిత్రలో లేదు. కానీ గెలుపు కోసమే నిన్ను ఎదిరించి యుద్ధం చేయడానికి మేము వచ్చాం. ఒక రకంగా మూర్ఖత్వం కదా తాత, తెలిసున్న వాళ్ళం అయ్యుండి మనవలం అయ్యుండి నీ మీద యుద్ధమా? మున్నజ్ఞ కొనగా, కానీ అలా యుద్ధం చేయడానికి నిన్ను అనుమతి అడుగుతున్నాను. నిన్నుగాన నిమ్మి వచ్చినాడా, ఆ అనుజ్ఞ కోసం, నీ ఆశీర్వచనం కోసం, నిన్ను చూడ్డానికి, నీ అనుమతి పొందడానికి వచ్చా. నువ్వు యుద్ధం చెయ్యరా మనవడా అని నన్ను ఆశీర్వదించు. నీ చేత దీవెనబడసి చరిన నేను పరగగిల్తూ. తాత, మీరు కానీ నన్ను ఆశీర్వచనం చేస్తే నేను గెలుస్తాను. ఎంత పెద్ద మాట అండి! అవతలవాడు భీష్ముడా, ఆశీర్వచనం చెయ్యాలా? ఏమని అంటే, తాత మీరు ఆశీర్వచనం చేస్తే నేను గెలుస్తా అంటే విజయీభవ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమిటి దాని అర్థం? భీష్ముడు పడిపోవలసిందనేగా. కాబట్టి అడగడం తప్ప ధర్మరాజు గారిది? పెద్దల పట్ల గౌరవం ఉండద్దా? ఎంత అవతల పక్షానికి సర్వసైన్యాధిపతి అయినా తాతగారు కదా, అడగవలసిన అవసరం ధర్మరాజు గారికి ఉంది కదా. కాబట్టి మీకు నమస్కరించి నాకు ఆశీర్వచనం ఇమ్మని అడుగుతున్నాను అన్నాడు. అంటే భీష్ముడు ముందు ఆశీర్వచనం చేస్తున్నాను అనలేదు, అది ఆయన గాంభీర్యం. ఆయన అన్నాడు, నువ్వు ఇలా రావడం మంచిదైంది, నువ్వు ఇలా రాకపోతే నిన్ను శపించి ఉండేవాడిని అన్నాడు. ఆయన ఎంత ఘనుడో చూడండి. అవతల కృష్ణుడు ఉన్నాడు, కానీ నీ అవిధేయత క్షమించను. నన్ను కాదని నా మీద యుద్ధానికి వచ్చానని, శిఖండు ఉన్నాడని, అర్జునుడు ఉన్నాడని నన్ను గెలుద్దామనే. నువ్వు ఇలా వచ్చి నమస్కారం చేసిన ఆశీర్వచనం అడగకపోయి ఉంటే నిన్ను శపించి ఉండేవాడిని. ఏం చేయాలి శపించడంటే? ఆయనే ధనస్సు పట్టుకుంటే ఎవరిని నిలబడతారయ్యా? ఆ తర్వాత దుర్యోధనుడు ఏం చేస్తాడు వేరు మాట. కానీ నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా నిన్ను కోప్పడేవాడిని, శపించేవాడిని. కానీ ఇప్పుడు నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను. నువ్వు మనవడిగా నమస్కరించావు, ఆశీస్సు అడిగావు, నీకు ఆశీస్సు. ఏమని అంటే, నువ్వు శత్రువులను జయిస్తావు. తిరిగిపోయిందా మలుపు కదా? నువ్వు శత్రువులను జయిస్తావు. నీ వినయానికి చాలా సంతోషించాను, ఏదైనా వరం అడుగు అంటే. కానీ వరం అడిగేటప్పుడు తాత అటు నుంచి మా పక్షంలోకి రమ్మని మాత్రం అడక్కు, ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి, అందుకని ఇటు రమ్మని మాత్రం అడక్కు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, తాత నేను ఇప్పుడు నిన్ను అటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రతిపాదనతో బాధపెట్టాను. నువ్వు తప్పకుండా దుర్యోధనుడి వైపే యుద్ధం చెయ్యి, కానీ మనసులో నా మేలు కోరు తాత అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీ మాట అంత స్పష్టంగా నాకు అర్థం కావడం లేదు. నేను యుద్ధం దుర్యోధనుడి వైపు చెయ్యాలంటున్నావు, మనసులో నీ మేలు కోరాలని అడుగుతున్నావు. అసలు నీ మనసులో మాట ఏమిటో విప్పి చెప్పు. ఈ డొంక తిరుగుడు నాకు పనికిరాదు. ఏం కావాలనుకుంటున్నావు నా దగ్గర నుంచి? ఆయన తాతకి దగ్గులు నేర్పడమా? అందుకని ఏమిటి నీ మనసులో మాట అని అడిగాడు. తాత అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాకు విజయం వస్తుందన్నావు, ఎప్పుడు? అసలు ముందు నిన్ను గెలిస్తే. నిన్నెలా గెలవాలి తాత అని అడిగాడు. ఆయన అన్నాడు, అసలు నన్ను గెలవడం అన్న మాట దేవతలకి కూడా అన్వయం కాదు. దేవతలందరూ కట్టుకుని వచ్చి నా ఎదురుగుండా నిలబడినా నన్ను గెలవరు.
కాబట్టి నన్ను గెలవడం అన్న మాట పక్కన పెట్టేయి. ఇక మానవులే పాటి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ మనుష్యులే, ఒక్క కృష్ణ భగవానుడు తప్ప భీష్ముడి దృష్టిలో కూడా. కాబట్టి మానవులే పాటి వీళ్ళు నన్ను ఏం గెలుస్తారు, గెలవరు. వెంటనే ధర్మరాజు అన్నాడు, అందుకే నా ప్రార్థన. మేము గెలవలేమని తెలుసు తాత, కానీ ఎలా గెలవాలి, నీ ఆశీర్వచనం నిజం అవ్వాలిగా, మరి ఎలా అన్నాడు. ఆయన అన్నాడు, బంధుత్వం చొప్పున నా మనసులోకి దూరి నా మనసు కరిగేటట్టు నన్ను ప్రార్థన చేసి నన్ను మెప్పిస్తే శక్తి సామర్థ్యాలు విడిచిపెట్టేసి ఆయుధం వదిలిపెట్టేస్తాను, యుద్ధం మీద పూనిక వదిలేస్తాను. అప్పుడు నన్ను గెలవడం సంభవిస్తుంది. అంతకన్నా వివరం ఇప్పుడు అడక్కు, అవసరం లేదు, వెళ్ళిపో, తర్వాత చూద్దాం. అలాగే తాత అర్థమైంది, మళ్ళీ దర్శించుకుంటాను నిన్ను అని వెళ్ళిపోయాడు. ఆ మాటలు ఏమిటో వాళ్ళిద్దరికీ అర్థం అవ్వాలి. ఇప్పుడొద్దు, వెళ్ళిపో అన్నాడు భీష్ముడు. అలాగే తాత మళ్ళీ కలుస్తాను అన్నాడు. కలవద్దు అని భీష్ముడు అనలేదు. మళ్ళీ కలుస్తాను అని ధర్మరాజు గారు వెళ్ళిపోయాడు. శత్రువులను గెలుస్తామని భీష్ముడు ఆశీర్వచనం చేసేశాడుగా. అక్కడి నుంచి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి, గురువర్య యుద్ధం గెలవాలని ఆశీర్వదించండి అన్నాడు. ద్రోణుడు అన్నాడు, శ్రీకృష్ణుడు పరమాత్మ, శ్రీకృష్ణుడు ఎటువైపు ఉన్నాడో అటు కాకుండా ఇంకొక వైపు గెలుస్తారా? శ్రీకృష్ణుడు ఎటువైపు ఉన్నాడు, నీ వైపు ఉన్నాడు, ఇంకా మళ్ళీ నన్ను అడుగుతావు ఏమిటి ఎవరు గెలవాలని? నువ్వే గెలుస్తావు, అందులో సందేహం లేదు. నిజమే గెలుస్తాం, కానీ మీరున్నారు అంటే ఆయుధం నా చేతిలో ఉన్నంతసేపు నన్ను పడగొట్టగలిగిన వాడు ఎవరు ఉండడు. ధర్మరాజా, నీకు తెలియంది కాదు, నేను ఉపవాస వ్రతం పాటించాలి. అలాగే శస్త్రములను అస్త్రములను వదిలిపెట్టేయాలి. అస్త్రం మాట వదిలేయండి, అది అభిమంత్రించేది. శస్త్రములను వదిలిపెట్టేయాలి. ఎంతో నమ్మదగ్గవాడు, ఇది బాగా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మళ్ళీ ద్రోణపర్వంలో వస్తుంది. ఎంతో నమ్మదగ్గవాడు, ఒక కీడుకి సంబంధించిన మాట నాకేదైనా వినిపిస్తే శస్త్ర సన్యాసం చేసేస్తాను, వదిలిపెట్టేస్తాను, అప్పుడు నన్ను పడగొట్టచ్చు. నమస్కారం. పక్క నుంచి కృపాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఆశీర్వచనం కావాలి, విజయీభవ, గెలుస్తావు. నిజమే మీరున్నారు కదా అన్నాడు. నన్ను చంపడం కుదరదు, నేను చిరంజీవిని, అవధ్యుడను, కానీ నా ఆశీర్వచనం ఉంటుంది కాబట్టి గెలుస్తావు, వెళ్ళిరా. అక్కడి నుంచి బయలుదేరాడు. శల్యుడి దగ్గరికి వెళ్ళాడు, మేనమామ కదా, ఆయన ఆశీర్వచనం పొందాడు. తప్పకుండా గెలుస్తావు మామయ్య గారు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నహుషోపాఖ్యానం చెప్పారు, కర్ణసారథ్యం చేసేటప్పుడు అర్జునుడిని రక్షించే విధంగా కర్ణుడి మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడతారని వరమిచ్చారు, మర్చిపోకండే అన్నాడు. మర్చిపోను ధర్మరాజా, నాకు గుర్తుంది, అలాగే వెళ్ళిరా అన్నాడు. చక్కగా వాళ్ళ దగ్గర మాట్లాడాడు, నమస్కరించాడు, వెళ్ళాడు, రథం ఎక్కాడు, యుద్ధం ప్రారంభమైంది. 9 రోజులు జరిగింది యుద్ధం. మొట్టమొదట నేను అంత యుద్ధం గురించి కాదు నేను చెప్పేది, భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపతిగా అప్పటికి 9 రోజులు జరిగింది. తుత్తునియల కింద కొట్టాడు శత్రు సైన్యాన్నంతటిని. ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవరు లేడు. ఇక్కడ మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శిఖండి లేడా? ఉన్నాడు. శిఖండి దేనికి పుట్టాడు? కేవలం భీష్మాచార్యుల వారిని పడగొట్టడానికే వచ్చాడు. కానీ ఏమైనా చేయగలిగాడా భీష్మాచార్యుల వారిని? ఏమీ చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే, నేను చనిపోదాం అనుకుంటున్నాను అని భీష్ముడు అనుకుంటేనే శిఖండి పనికి వస్తాడు. ఆయన అలా అనుకోనంతకాలం పనిచేయదు. ఎందుకంటే స్వచ్ఛంద మరణం వరం ఉంది. అందుకని 9 రోజుల యుద్ధం తర్వాత పాండవుల యొక్క సైన్యాన్ని లెక్క కట్టుకుంటే చాలా భాగం క్షయమైపోతోందని అర్థం. భీష్ముడి చేతిలో నశించిపోతోంది సైన్యం. సైన్య సంరక్షణం చేసుకోవాలి మొదట ప్రభువు, అది ప్రధాన ధర్మం. అప్పటికి 2 పర్యాయాలు కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ పక్కన పెట్టి చక్రం చేత్తో పట్టుకోవాల్సి వచ్చింది భీష్ముడి యొక్క ఉద్ధతిని ఆపడానికి. ఒక మాట కూడా కాదు, 2 మాటలు పట్టుకున్నాడు చక్రం 9 రోజుల యుద్ధంలో. 9వ రోజు రాత్రి సమావేశమయ్యారు. అప్పుడు
ధర్మరాజు గారు అన్నాడు, ఈ భీష్మాచార్యుల వారు ఇలాగే యుద్ధం చేస్తే గెలుపనేటటువంటిది కష్టం. మా తాతగారు యుద్ధ ప్రారంభ సమయంలో ఒక మాట అన్నారు, ఇప్పుడు కాదు తర్వాత కలుసుకుందాం అన్నారు. ఇవాళ రాత్రి నేను వెళ్ళి మా తాతగారిని కలవాలి అని అకట తండ్రి సచ్చినంత నుండి మమ్ము అరసి ప్రోచినట్టి అనుగు తాత చంపమది తలంచు తెంపు సూచితే రాజధర్మమింత క్రూరకర్మమగునే. మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని ఎత్తుకొని పెంచి పోషించి ముద్దులాడినటువంటి తాతగారు, ఆ తాతగారు మరణించాలని కోరుకుంటున్నానే, లేకపోతే విజయం సంభవం కాదు కదా. రాజధర్మం ఇంత క్రూరంగా ఉంటుందా అని కృష్ణ పరమాత్మతో మాకెమ్మీ సామ్రాజ్యము సేకురు ఇబ్బంగి బహుళ సేనోత్పాద వ్యాకులత రాక తక్కున్ చేకొని ఆ తెరగు కరుణ చెప్పగవలయున్. కాబట్టి నేను ఇప్పుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయనతో మాట్లాడి పూర్వం సమయం వచ్చినప్పుడు కలు అన్నాడు కదూ, నేను మళ్ళీ కలుస్తాను అంటే అలాగే అన్నాడు కదూ, కలవాలి. కలిసి తాత నా సైన్యం అంతా నశించిపోతోంది, ఏం చెయ్యాలని అడగాలి, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెడతాను ఇవాళ రాత్రి అన్నాడు. ధర్మరాజు గారు అన్న మాట ఏమిటి? నేను వెడతాను అన్నాడు తప్ప సోదరులు రావాలి, కృష్ణుడు రావాలి అన్న మాట ధర్మరాజు అనలేదు. నేను వెడతానన్నాడు భీష్ముడి దగ్గరికి. కానీ కృష్ణుడు అన్నాడు, నువ్వు అన్నది నిజమే, యుద్ధ ప్రారంభ సమయంలో నువ్వు నమస్కారం చేసినప్పుడు ఎలా గెలవాలని అడిగితే ఇప్పుడు ఆ చర్చ అనవసరం అన్నప్పుడు నువ్వేమన్నావు? తర్వాత కలుస్తాను తాత అన్నావు. అలాగే అన్నాడు ఆయన. కాబట్టి కలవడానికి నీకు అవకాశం ఉంది, నువ్వే కాదు మేం కూడా వస్తాం అని మిగిలిన 4 తమ్ముళ్ళని తీసుకుని కృష్ణుడు కూడా వెళ్ళాడు. నిజానికి ధర్మరాజు గారు రమ్మని అడగలేదు, 5 వెళ్ళారు. భీష్మాచార్యులు వారి అంతఃపురంలోకి ప్రవేశించారు, ఆయనకి నమస్కారం చేశారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ధర్మరాజు గారు అడిగాడు, తాత నా సైన్యం అంతా నశించిపోతోంది, నాకు గెలుపు ఏ విధంగా సాధ్యమవుతుందని అడిగాడు. అంటే భీష్మాచార్యుల వారు అన్నారు, నేనుండగా నీకు జయం కుదరదు. ఒక్క మాటలో తేల్చేశాడు, దానికి ఏం పెద్ద ఉపన్యాసం చెప్పలా, నేనుండగా నీకు జయం ఉండదు. కాబట్టే తాత నేను అడుగుతున్నాను, నువ్వు ఉండగా జయం సంభవించదు, నువ్వు చేత ఆయుధం పట్టుకుని ఉన్నంతకాలం దేవతలందరూ కట్టుకుని వచ్చి యుద్ధం చేసినా నిన్ను గెలవలేదు. చిచ్చరకన్ను మూసుకొని చేతి త్రిశూలము దాచి లీలమై వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు నీ వనిలోన ఓర్వగా వచ్చుని నిన్ను నెట్టి మగవారికి నీ కృపనాశ్రయింపగా వచ్చిది ఎవిధిన్ గెలువవచ్చు మహాత్మా ఎరుంగ చెప్పవే. సాక్షాత్ పరమేశ్వరుడే 3వ కన్ను దాచేసి చేతిలో త్రిశూలాన్ని పట్టుకోకుండా ఎక్కడో పెట్టేసి యుద్ధానికి వచ్చి నిలబడితే ఆయనతో యుద్ధం చేసేవాడెవరు? తాత నువ్వంతే, నీకు రుద్రుడికి ఏం తేడా లేదు. నువ్వు అలా యుద్ధభూమికి వచ్చి తెగబడి యుద్ధం చేసేస్తుంటే నా సైన్యం అంతా నశించిపోతోంది. కాబట్టి ఏ విధంగా నిన్ను గెలవాలి, నిన్ను గెలవడానికి మార్గం ఏమైనా ఉందా, అది నాకు చెప్పు అంటే భీష్ముడు ఒకసారి 5 వంక చూశాడు, కృష్ణ పరమాత్మ వంక చూశాడు. కృష్ణ పరమాత్మ ఏం మాట్లాడలేదు. కానీ అప్పుడు భీష్మాచార్యుల వారు ఒక మాట చెప్పాడు, నాకు యుద్ధ నియమములు కొన్ని ఉన్నాయి. ఏదో తలపాగా ఊడిపోయిన వాణ్ణి, కవచం లేని వాణ్ణి, కొడుకులు లేని వాణ్ణి, ఇటువంటి వాణ్ణి నేను సంహరించాను. అన్నిటినీ మించి స్త్రీగా పుట్టి పురుషుడుగా మారిన వాడితో నేను యుద్ధం చెయ్యను. అసలు నన్ను చంపడం కోసమే శిఖండి ఎలా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ శిఖండిని రథం మీద అడ్డు పెట్టుకోండి, నేను యుద్ధం చెయ్యను శిఖండితో. కానీ వెనక నుంచి అర్జునుడు బాణాలు వేయాలి. అర్జునుడు వెనక నుంచి బాణాలు వేస్తే నేను పడిపోతాను. నేను పడిపోతే అప్పుడు మీరు కౌరవ సైన్యాన్ని గెలవగలరు. కాబట్టి మీరు ఇవాళ 10వ రోజు యుద్ధం రేపు ప్రారంభమవుతుంది కదా, ఆ యుద్ధంలో అలా వేసి నన్ను పడగొట్టండి అని చెప్పాడు. అయితే ఇక్కడ
ఒక ప్రశ్న వస్తుంది సహజం. ధర్మరాజు గారు అసలు అలా అడగచ్చా తాతగారిని? తాతగారైతే మాత్రం భీష్ముడు అలా చెప్పచ్చా? మరి సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు కదా, ఉన్నవాడు నేను ఇలా చచ్చిపోతానని చెప్పచ్చా? అంటే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయాన్ని మనసులో పెట్టుకోవలసి ఉంటుంది, ఆలోచించవలసి ఉంటుంది, పరిశీలించవలసి ఉంటుంది. ధర్మరాజు గారు మొట్టమొదట వెళ్ళినప్పుడు నిన్ను గెలిస్తే తప్ప విజయం సాధ్యం కాదు, నిన్నెలా గెలవాలని అడిగాడు. నిన్నెలా గెలవాలన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన అనుకుంటే తప్ప ఆయన పడడం. స్వచ్ఛంద మరణం వరం ఉంది కదా, కాబట్టి ఆయన ఎప్పుడు అనుకుంటాడో అప్పుడే పడిపోతాడు. నువ్వు పడిపోదాం అనుకుంటే తప్ప మేము నీ మీద బాణములు వేసి బాధ పెట్టాం. నువ్వు మా తాతవి, ఆ గౌరవం మాకుంది. నువ్వు పడిపోదామని ఏనాడు అనుకుంటావో ఆనాడు మేము బాణములు ప్రయోగిస్తాం, అప్పటి వరకు ప్రయోగించాం. ఎంత నష్టం రాని మేము ప్రయోగించమన్నది అందులో అంతర్లీనమైన సందేశం. ఇప్పుడు కాదు, తర్వాత కలుద్దుగానివి, ఇప్పటికి ఆ ప్రస్తావన వద్దు. అంటే నన్ను యుద్ధం చెయ్యని, నా యుద్ధం బరువు అవుతుంది, అప్పుడు రండి అంటే. మరి యుద్ధం బరువు అయితే భీష్ముడు చచ్చిపోవచ్చా అంటే? మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భీష్ముడు ఒక అవతారం. భీష్ముడు వసువులలో ఒకడు. వశిష్ఠుడి యొక్క శాపవశాత్తు భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడో శంతన మహారాజు గారి కడుపున పుట్టినట్టుగా గాంగేయుడై వచ్చినటువంటి వాడు ఆ తర్వాత ఆ హస్తినాపురంలో జరిగినటువంటి ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఉడుదుడుకులు చూశాడు. ఆయన దుర్యోధనుడి వైపు నిలబడడానికి కారణం ఏమిటంటే ఎప్పుడప్పుడు ఆయన శరీరం వదిలిపెట్టేయాలి. మహావృద్ధుడైపోయాడు. ఆయనంత ఆయనగా చనిపోతాననుకుంటే తప్ప చంపగలిగిన వాడు లేడు. చనిపోదాం అనుకున్న ఆయనని కొట్టగలిగిన వాడంటే అరివీర భయంకరుడై ఉండాలి, అంతటి విలువిద్యా సామర్థ్యం ఉన్నవాడై ఉండాలి, దివ్యాస్త్ర సంపద కలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడు బాణాలు వేస్తే తప్ప అసలు భీష్ముడి యొక్క కవచం డుళ్ళదు. అందుకే శిఖండి బాణాలు ఇస్తే నవ్వాడు. ఇవే ఇవి పూలల్లా ఉన్నాయి, ఇవి శిఖండి బాణాలు కావన్నాడు. అర్జునుడు బాణాలు వేసాడు, ఇవి పిడుగులు, ఇవి అర్జున బాణాలు, ఇవి శిఖండివి కావన్నాడు. ఎందుకంటే శిఖండి ధనస్సు వెనక అర్జునుడి ధనస్సు పెట్టి బాణప్రయోగం చేశారు. ఇవి అర్జున బాణాలని చూడకుండా చెప్పాడు. అర్జున బాణములైతేనే పడిపోతాడు. పైగా భీష్ముడు ఎక్కడా కూడా తన మరణం గురించి దాచలేదు. స్పష్టంగా దుర్యోధనుడితో చెప్పేశాడు. యుద్ధానికి బయలుదేరే ముందు శిఖండి చేతిలో నేను మరణిస్తాను. ఎందుకని అంటే శిఖండికి పరమేశ్వరుని యొక్క వరం ఉంది. దుర్యోధన అంత తపస్సు చేసింది. మీరందరూ అంబోపాఖ్యానం విన్నారు మహాభారతంలో. భీష్ముడి దగ్గర అంబ ఆ శిఖండిగా వచ్చింది. కాబట్టి ఆ శిఖండి చేతిలో నేను మరణిస్తాను. కానీ ఎంతకాలం భీష్ముడు అలా వృద్ధాప్యంలో కూడా ఉండిపోవాలి? ఎప్పుడో అప్పుడు శరీరం వదిలిపెట్టాలి కదా, మళ్ళీ వసువుగా వెళ్ళిపోవాలి కదా ఆయన. అలా వెళ్ళిపోవాలంటే వీరమరణం పొందాలి. ఆ శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు ఒక మహావీరుడి చేతిలో పడిపోవాలి. అలా పడిపోవాలంటే తనని కొట్టగలిగినటువంటి మహావీరుడు, అటువంటి బాణప్రయోగం చెయ్యగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. ఆ అర్జున పక్షంలో భీష్ముడిని నిలబడితే ఆ తర్వాత ఇంకా భీష్ముడు మరణం పొందడానికి అవకాశం లేనే లేదు. ఏ అనారోగ్యంతోటో మంచం మీదుండో వదిలిపెట్టే శరీరం కాదది. అది సుక్షత్రియ శరీరంగా వచ్చాడు. అయినప్పుడు యుద్ధభూమిలోనే వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఇది మహదవకాశం. ధర్మ సంస్థాపన కోసం తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించేయాలి. 9 రోజుల యుద్ధం చేసేసాడు. ఎంతకాలం ఈ యుద్ధం ఇంకా? అందుకే ఇక నువ్వు వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఇంకా ఎంతకాలం ఉంటావు వసువులలో వచ్చిన వాడివి? ధర్మం నిలబడాలి కదా, నువ్వు శరీరం వదిలిపెట్టాలి కదా ఎప్పుడో ఒకప్పుడు. ఈ అవకాశం దాటిపోతే, అర్జునుడు యుద్ధం కానీ పూర్తి చేసేస్తే, ఇక నీకు అర్జునుడి చేతిలో మరణించే అవకాశం కానీ మూసుకుపోతే, ఇక ఆ తర్వాత నువ్వు ఏ మహావీరుడి చేతిలో మరణిస్తావు? నీ అంత నువ్వు ఏదో సంకల్పం చేసుకుని శరీరం వదిలిపెట్టడం గొప్ప కాదు కదా. కాబట్టి అర్జునుడికి వైరిపక్షంలో ఎందుకు నిలబడ్డావు? అర్జునుడి బాణముల చేత పడిపోవాలనే కదా మనసులో నిర్ణయించుకుని వచ్చావు. 9 రోజుల యుద్ధం చేసేసావు కదా. ఈ పుట్టినప్పటి నుంచి యుద్ధాలు చేస్తూనే ఉన్నావు కదా, ఇంకా ఎంతకాలం యుద్ధం చేస్తావు? కాబట్టి అర్జునుడి చేతిలో పడిపోవలసినటువంటి కాలం ఆసన్నమైపోయింది సుమా. నువ్వు పడిపోయి ధర్మాన్ని కాపాడాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతో దుర్యోధనుడు వచ్చాడు.
అలా వస్తే తప్ప దుర్యోధనుడి వెనక ఉన్న కొన్ని కోట్ల మంది అధర్మాత్ములు మడిసిపోరు. అలా మడిసిపోతే తప్ప ధర్మము నిలబడదు. వాళ్ళందరికీ నమ్మకం కలిగి యుద్ధానికి రావాలంటే భీష్ముడు ఉన్నాడనుకుని రావాలి. దానికి పనికొచ్చావు, వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ పడిపోవాలంటే నువ్వు వాళ్ళని కాపాడుతూ యుద్ధం చేస్తే నీ అవతారానికి ప్రయోజనం ఎక్కడుంది? చేశావు 9 రోజులు, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించావు. అర్జునుడి చేతిలో పడిపోవాలి, అంతకన్నా మహావీరుడు నీకు యోధుడుగా శత్రువుగా దొరకడు. ఇదొక్కటే నీకు ఆఖరి అవకాశం, ఆ తర్వాత ఇంకా శత్రుత్వాలకు అవకాశం లేదు. కాబట్టి నువ్వు అవతార పరిసమాప్తి చేసేయాలి. ఇంకెంతకాలం మహావృద్ధుడిగా ఉండిపోతావు భూమి మీద. కాబట్టి ఇది సరి అయిన సమయం. 9 రోజులు యుద్ధం చేసేసావు, చెయ్యగలిగినంత చేసావు, మహాకీర్తివంతుడవయ్యావు. భీష్ముడు యుద్ధం చేస్తే నిలబడగలిగిన వారు లేరు, అంగీకరించవలసిందే. దాన్ని నిరూపణం చేసేసావు. కానీ ధర్మం నిలబడడానికి కూడా కారణము కావాలి. దానికోసం ఒరిగిపోవలసింది. కాదంటావా? భగవంతుడైన వాడికి నువ్వు ఒరగకపోయినా నిన్ను పడగొట్టడం తెలియదని అనుకోవద్దు. నరసింహావతారంగా వచ్చి అన్ని అడిగిన హిరణ్యకశిపుణ్ణే పడగొట్టిన వాడికి భీష్ముణ్ణి పడగొట్టడం లెక్క పరమేశ్వరుడు తలుచుకుంటే. కాబట్టి ధర్మరాజు అడుగుతున్నది, నువ్వు మరణిద్దామని అనుకుంటున్నావా తాత అన్న గౌరవమైన ప్రశ్నే తప్ప నువ్వు చచ్చిపోవని కాదు. నీకు స్వచ్ఛంద మరణం వరముంది. అవతార పరిసమాప్తి చేద్దాం అనుకుంటున్నావా? అలా అనుకుంటే వేస్తాం బాణాలు. ఇంకా కాదా? తర్వాత కలుసుకోమంటావా? వెళ్ళిపోతాం. ఇంకా మాకు విజయం వైపుకి ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదు, వెళ్ళిపోతాం. ఇంకా నువ్వు యుద్ధం చేస్తానంటే. భీష్ముణ్ణి చచ్చిపోమ్మని అడిగాడా? భీష్ముణ్ణి చచ్చిపోమ్మని అడిగితే అమాయకుడా భీష్ముడు? ఒప్పుకుంటాడా? కాదు. అక్కడ ధర్మరాజు గారికి లభించే ప్రయోజనం కన్నా భీష్ముడికి లభించే ప్రయోజనమే ఎక్కువ ఉంది భారతంలో. అది ఎక్కడ నిరూపణమైందో తెలుసా? రేపు మీరు యుద్ధంలో నన్ను పడగొట్టండి అని చెప్పి 10వ రోజు యుద్ధానికి భీష్ముడు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అపరాహ్న వేళ అయిపోయింది, మధ్యాహ్నం దాటుతోంది. యుద్ధం చేస్తున్నటువంటి భీష్ముడు సైన్యం వంక చూసి అనుకున్నాడు, ఉత్తమ క్షత్రియులనెల్ల నుగ్రవృత్తి నేడు 10 నాళ్లగోలే నా నిశిత శరచయముల కూల్చితి వేసరినట్టులయ్యే మీనితోడ పొత్తింకిట మనుటుప్పు. ఇవాళకి 10వ రోజు నేను సర్వసైన్యాధిపతిగా యుద్ధం మొదలుపెట్టి ఎంతమందిని తెగటార్చానో నాకే లెక్కలేదు. అంతమందిని పడగొట్టాను. చాలా విసుగ్గా ఉంది. పుట్టినప్పటి నుంచి చేస్తున్నాను యుద్ధాలు. మనసు లోపల ఒక బాధ ఉంది, ధర్మం వైపు నిలబడిన వాళ్ళని చంపేస్తున్నాను. నిజానికి ఎందుకు వచ్చాను? అవతల అర్జునుడు ఉన్నాడు, పోతే అటు వాడి బాణాలకే పోవాలి మనవడు. పైగా మహా గొప్ప అస్త్ర సంపద కలిగిన వాడు. నిజానికి దేవతలు కూడా నిలబడలేరు. స్వచ్ఛంద మరణం వరముంది కాబట్టి నిలబడ్డారు. కాబట్టి వాడి చేతిలో పడిపోవాలి, అది అవకాశం నాకు. ఇంకా ఎన్నాళ్ళు యుద్ధం చేయను? ఈ శరీరంతో ఉన్నంతకాలం నా బతుకు యుద్ధమే. అది ఆయన బాధ. ఎందుకు పనికొచ్చాడు మహానుభావుడు? ఆయన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాలు నడుపుకున్నారు కింద వాళ్ళు, దుర్యోధనాలు. అక్కడ భీష్ముడు ఉన్నాడు, ఎవడు రాడు. వీళ్ళు చక్కగా రాజ్యాలు లేరు. కాబట్టి చాలా చికాకుగా ఉంది ఇంకా. అందుకని వేసరినట్టులయ్యే నాకు చాలా విసుగ్గా అనిపిస్తోంది. మీనితోడ పొత్తింకిట మానుటొప్పు. ఈ శరీరంతో ఇక నేను కలిసి ఉండను, నేను శరీరం వదిలేద్దాం అనుకుంటున్నాను. అంటే చనిపోవాలన్న నిర్ణయం తీసుకున్నవాడు భీష్ముడు తప్ప చచ్చిపోనడిగినవాడు ధర్మరాజు కాడు. స్పష్టంగా భీష్ముడే 10వ నాటి అపరాహ్న వేళ ఈ మాట చెప్పాడు. చెప్పి ఎంత యుద్ధం జరుగుతున్నా అర్జునుడు అంతకుముందు కృష్ణుడితో చెప్పాడు, మా తాత చిన్నతనంలో నేను ధూళిలో ఆడుకుంటుంటే ఇంతటి మహావీరుణ్ణని చూడకుండా వంగి నన్ను ఎత్తుకుని మట్టి అంటుకుంటుందని చూడకుండా ధూళిధూసరభూరితమైన నా శరీరాన్ని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. అన్నం తినిపించాడు, నాకు విద్య నేర్పించాడు. ఆ తాతని చంపన ఒక్కనాటికి వెయ్యను బాణం. పుట్టినవాడు శిఖండి, దానికోసం శిఖండి వేసుకుంటాడన్నాడు.
కృష్ణ పరమాత్మ నవ్వి అన్నాడు, ఇప్పుడు అలాగే అంటావు. ప్రతిజ్ఞ నువ్వు కూడా చేసావు భీష్ముడిని చంపుతానని. నీ బాణములతో చనిపోవాలని భీష్ముడి కోరిక. నువ్వు పుట్టింది అందుకే అర్జున. నువ్వు ఇంకొకలా అనుకుంటే ఇంకొకలా అవుతుంది అనుకుంటున్నావా? యుద్ధం మొదలవని నీకే తప్పదు బాణం వేయడం. చూడు అన్నాడు. ఆయన మహానుభావుడు, సర్వజ్ఞుడు. ఆయనకి తెలియందే ఉంటుంది పరమేశ్వరుడికి. కాబట్టి యుద్ధం జరుగుతున్న నిజానికి ధర్మరాజు గారు కానీ అర్జునుడు కానీ ఎవ్వరూ భీష్ముడి మీద అంత ఉగ్రవృత్తితో రాలేదు. ఎందుకంటే తాతగారు ఆయన కనుసన్న చేస్తే తప్ప, నేను ఉరే పడిపోదాం అనుకుంటున్నాను, వెయ్యరేరా బాణాలు, పడగొట్టనే, నా కవచం డుళ్ళిపోయేటట్టు కొట్టడేరా అర్జునుడు అని ఆయన బాధపడి అడిగితే తప్ప, ఆక్రోశిస్తే తప్ప అలా కొట్టమని అర్జునుడికి చెప్పను. నన్ను అడగాలి మళ్ళీ. అంటే నిన్న రాత్రి కాలమైందని చెప్పినా నాకు మళ్ళీ ఇంకొకసారి చెప్తే తప్ప వెయ్యడానికి వీల్లేదని ధర్మరాజు గారు అసలు భీష్ముడి జోలికి వెళ్ళరా. భీష్ముడే యుద్ధం చేస్తున్నట్టుగా నటిస్తూ ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. అవతార పరిసమాప్తి చెయ్యాలి, తప్పలేదు ఆయనకి. ఇంకా వచ్చి ఒక మాట చెప్పాడు. ఓ ధర్మరాజా, సన్నటి గొంతుతో ఎవరూ వినపడకుండా మాట్లాడుతున్నాను. నేను అవతార పరిసమాప్తి చెయ్యాలిగా, వృద్ధుణ్ణైపోయాను, వీరభూమిలో ఒరిగిపోవాలిగా, యుద్ధభూమిలో ఇంకింతకన్నా నాకు అవకాశం రాదు కదా. జనియించినంత నుండి జనపతులం కూర వృత్తి చంపుచునుండన్ చనియం కాలము విసివితి అనగా ఏనింక చాలా ఆసుర విధికి. ఓ ధర్మరాజా, నేను పుట్టినప్పటి నుంచి జనపతులం క్రూర వృత్తి చంపుచునుండన్. ఎంతమంది రాజుల్ని చంపానో, ఎంత సైన్యాన్ని చంపానో లెక్కలేదు. చనియన్ కాలము, చాలా కాలం అయిపోయింది నేను పుట్టి. విసివితి, ఇంకా నాకు విసుగ్గా ఉంది, నాకు ఉండాలని లేదు. ఈ మాట మీరు బాగా వృద్ధులైపోయిన వారు, ప్రత్యేకించి మంచం పట్టిన వాళ్ళు అంటూ ఉంటారు. ఏదో నువ్వు ఇంకా మనవణ్ణి చూడాలమ్మా అని అన్నారనుకోండి, ఏం మనవణ్ణి చూడ్డాను రా, ఓపిక అంతా అయిపోయింది, పావు గంట సేపు ఇలా పడుకోలేకపోతున్నాను రా, ఎముకలు పొడుచుకుపోతున్నాయి, వీసెడు మాంసం లేదు, అటు ఉరిగించు ఇటు ఉరిగించు అనవలసి వస్తుంది, ఇంకా ఏదో ఉండాలని కోరకండిరా, మీరు ఒక నమస్కారం పెట్టండి, సులువుగా మా అమ్మ వెళ్ళిపోవాలని నమస్కారం పెట్టండి రా, ఇంకా ఉండాలని అనకండి అంటారు. అంటే ఒక స్థితికి వెళ్ళిపోయిన తరువాత ఇక శరీరం వదిలిపెట్టేయాలి, ఇక శరీరంతో ఉండడం విసుగైపోతుంది, ఆ శరీరం బరువు అయిపోతుంది. అదే అంటున్నాడు భీష్ముడు, చనియన్ కాలము, చాలా కాలం అయిపోయింది, నాకు విసుగొచ్చేసింది. అనగా ఏనింక చాలా ఆసుర విధికిన్, ఇంకా వెళ్ళి యుద్ధం చేసి ఇంకా చంపడం నా వల్ల కాదురా, విసిగెత్తిపోతున్నాను, బాణప్రయోగం చేసి పడగొట్టండ్రా. నిన్న చెప్పానుగా కాలం అయిందని. కృష్ణ పరమాత్మ వచ్చాడంటే అదే సంకేతం. కాబట్టి రమ్మను అర్జునుణ్ణి, శిఖండిని అడ్డుపెట్టి బాణాలు వేయమనరా, పడగొట్టమనరా అని భీష్ముడే అడిగాడు ధర్మరాజు గారిని. అప్పుడు ధర్మరాజు గారు అనుజ్ఞనిచ్చాడు, సైన్యం అంతా వెళ్ళి భీష్ముడి మీద పడండి అని. పైగా అది కూడా ఏమని చెప్పాడో తెలుసా భీష్ముడు, మీరు నా హితంబు కోరుదురేని శిఖండి మున్నుగాగ గడగి అంత వట్టువారు నొక్క పెట్టగా పైబడి ఏయుడింక తడవు చేయవలదు, ఇంకా ఆలస్యం వద్దు. మీరు నిజంగా నాకు మేలు చెయ్యాలనుకుంటే, తాతగారని గౌరవించాలనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాడిని అయిపోయాను, ఇంకా ఎంతమందినో చంపాలని లేదు, చాలు, ఇక పడిపోవాలనుకుంటున్నాను, ఇంకా నాకు ఉండాలని లేదు, యుద్ధాలు చెయ్యాలని లేదు. కాబట్టి మీ అందరూ కలిసి కట్టుకుని రండిరా నా మీదకి, వచ్చి మీద పడిపోండి, పడిపోయి రథాన్ని పడగొట్టేయండి, సారథిని పడగొట్టేయండి, ఆ అర్జునుడి బాణాలు వేయమనరా శిఖండిని అడ్డుపెట్టి. ఇంకా మురిగిపోవాలరా, ఇంకా నాకు యుద్ధం చెయ్యాలని, ఇంకా నాకు ఉండాలని లేదు, కానీ నా అంతా నేను చనిపోతాను అని అనకూడదురా. అది క్షత్రియ ధర్మం కాదు, మహావీరుడి చేతిలో పడిపోవాలి, అందుకురా వాడి చేతిలో పడిపోవాలనుకుంటున్నా. ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టండి రా, చిన్నప్పటి నుంచి పెంచా. ధర్మరాజు చచ్చిపోమని అడిగాడా, భీష్ముడు చచ్చిపోతానని అడుగుతున్నాడా? భీష్ముడు అడిగాడు ధర్మరాజు గారు. ఆ విషయం భారతంలో స్పష్టంగా ఉంది. అక్కరలేని అపకీర్తి ధర్మరాజు గారి నెత్తికి ఎత్తడం ఎందుకు? కాబట్టి వెయ్యండి బాణాలని అడిగాడు. అప్పుడు ధర్మరాజు గారు అనుజ్ఞనిచ్చాడు, విన్నావుగా దృష్టజుమ్న తాత కోరిక, అభిమన్యుడితో కలిసి అందరూ కలిసి పోటెత్తి తాతగారి రథం మీద పడిపోండి,
తాత కోరిక తీర్చడం మనందరి కర్తవ్యం. అందరూ కలిసి వెళ్ళి పడ్డారు. అయితేనే ధనస్సు మండలాకారంగా తిప్పి అలవోకగా, మరీ అంత అన్యాయంగా పడిపోవడం ఏమిటి అని బాణాలు వేస్తే ఆ సమయంలో కూడా తుత్తునీయుల కింద శత్రు సైన్యాన్ని కొట్టి శతానీకుణ్ణి మట్టుపెట్టాడు. మట్టు పెడితే పాండవ సైన్యాలన్నీ చల్లాచెదరై పారిపోయాయి. అది భీష్ముడి శక్తి అంటే. అంటే ఆఖరణ పడిపోయే ముందు ఏదో అలవోకగా చేసిన యుద్ధానికి కమ్ముకుంటున్నారు. మళ్ళీ అర్జునుడి యొక్క సారథ్యంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, చూసావా సైన్యం అంతా పారిపోయింది, అర్జున కూడా తీసుకుని సైన్యాన్నంతటినీ భీష్ముడి మీద నువ్వు తొందరపడి యుద్ధం ప్రారంభించు అని. ఇప్పుడు భీష్ముడు మనస్సులో అనుకున్నాడు, పైకి అనలేదు. అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని వస్తున్నాడు. మనముడ భీష్ముడిట్లని వితర్కించు, పాండవుల నా యొక్క వింటన కడంగి గెలువనే, వీరికి కృష్ణుండు ప్రపుగాకున్న ఇంకిది అట్టులుండనిమ్ము, కృష్ణు తోడుగా కొని కీట్పడి వీరలు వచ్చిన చెప్పితి వధ విదంబు, సమరముపేక్షించి శాంతి అయ్యుండెద, అడిచిపాటేటికి అనగా ఎరిగి చదల సొరరిట్లు మేలిది సమ్మతంబు మాకు అని ప్రీతిమై చెప్పు మాటలాతడొక్కరుండుని వినియే, నేనొకండు వింటి ముని మహానుభావంబున మనుజనాథ. భీష్మాచార్యుల వారు అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని వస్తూ సైన్యం అంతా తన మీదకు వస్తూ ఉంటే తనలో తాను అనుకున్నాడు, పాండవ సైన్యం ఇంత సైన్యం వస్తోంది, నిజంగా నేనే చనిపోకూడదు, యుద్ధం చెయ్యాలి అనుకుని ధనస్సు పట్టుకుంటే వీళ్ళు నాకు లెక్క. కానీ లెక్క కాదని అనుకున్నా కృష్ణుడటు వైపు ఉండగా మాత్రం నా బీరములు చెల్లవు. అంటే ఆయన భక్తి ఎంత గొప్పది భీష్ముడిది. సరే అది అలా ఉండని, కానీ నేను విసిగిపోయాను కదా, నేను వదిలిపెట్టేయాలనుకుంటున్నాను కదా శరీరాన్ని, నేనే కదా నిన్న రాత్రి వచ్చినప్పుడు అయింది సమయం అని చెప్పాను. సమయం అయిందా అని అడగడానికి వచ్చాడన్న విషయాన్ని భీష్ముడు గ్రహించాడు తప్ప, తాత నిన్ను చంపేస్తామని అడగడానికి, నువ్వు ఎలా చచ్చిపోతామని అడగడానికి ధర్మరాజు వచ్చాడని భీష్ముడే అనలేదు. నేను ఇంకా వధింపబడదాం అనుకుంటున్నాను అని నేనే కదా చెప్పేశాను కృష్ణుడితోటి పాండవులతోటి. కాబట్టి మళ్ళీ ధనస్సు అందుకుని పెద్ద పెట్టున యుద్ధం ఎందుకు, ఏదో ధనస్సు పట్టుకున్నట్టుగా అలా అలా యుద్ధం చేస్తున్నట్టుగా నిలబడతాను, అంతేకాని ఇక తొందరపడను. ఆ పైన అర్జున బాణములతో కొడతాడు అని ఆయన మనసులో నిర్ణయించుకున్నాడు. పైకనలేదు ఎవరితోటి, ఆయన మనసులో అనుకున్న మాట దేవతలకి వినపడింది. ఆకాశంలో వినపడి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అది ఎవ్వరికీ కనపడలేదు, ఒక్క భీష్ముడికి తెలుసు. సంజయుడికి కనపడింది, సంజయుడికి వినపడింది. ఎందుకని అంటే ముని మహానుభావంబున మనుజనాథ, ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, వ్యాసుడిచ్చిన వరం చేత నాకొక్కడికే వినపడింది భీష్ముడి మనసులోని మాట. రెండు దేవతలకి వినపడింది ఆకాశంలో. భీష్ముడా నువ్వు తీసుకున్న నిర్ణయం సమంజసమే, ఈ అవకాశం పోతే నీకు అవకాశం రాదు, యుద్ధభూమిలో ఉత్తమ క్షత్రియుడి చేతిలో నువ్వు పడిపోలేవు, వీరస్వర్గాన్ని అలంకరించలేవు, సమయం అయింది చాలు, ఇంతకాలం యుద్ధం చేశావు, ఇక ధర్మం కోసం ఒరిగిపోవలసిందే, నువ్వు అవతార పరిసమాప్తి చేసేయవలసిందే, ఇక నువ్వు వసువుల్లోకి వచ్చేయవలసిందే, మంచి నిర్ణయం చేసుకున్నావు అని దేవతలు అంగీకరించి పలికి పుష్పవృష్టి కురిపించారు. నేను విన్నాను భీష్ముడి మాట, విన్నాను దేవతల మాట, చూశాను పుష్పవృష్టి, ఎవ్వరికీ కనపడదు, ఎవ్వరికీ వినపడదు, వ్యాసానుగ్రహం చేత నాకే వినపడింది. అంటే అది భీష్ముడు తీసుకున్న నిర్ణయం. ఇక నేను వదిలిపెట్టేద్దాం, ఈ సమయంలో వదిలేద్దామని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు వచ్చాడు, శిఖండి బాణములు వేశాడు. శిఖండి బాణములు వేస్తుంటే బాణాలు వేయడు భీష్ముడు. చూసి అన్నాడు, ఇవి బాణాలా, ఇవి నా మీద వేస్తే నా కవచం డుల్లుతుందా? కళ్ళు మూసుకు చెప్తా, ఇవి అర్జునుడి బాణాలు కావు, ఇవి శిఖండి బాణాలు, వీటికి నేను పడతానా? నేను పడాలంటే నాకు సరిజోదు వెయ్యాలి బాణాలు, అది అర్జునుడే వేస్తాడన్నాడు. తాత కోరిక తీర్చాలి, తాత పడిపోవాలని కోరుకుంటున్నాడు, వీరుడి చేతిలో పడిపోవాలని కోరుకుంటున్నాడు. ఆ గౌరవం, ఆ మర్యాద తనకిచ్చాడు. ఉరే ఇది నా కోరికరా, ఇక జాగు చెయ్యకండిరా అని అడిగాడు. పిడుగుల వంటి బాణములు కురిపించాడు అర్జునుడు. ఒక్కొక్క బాణం కవచాన్ని డొళ్ళగొట్టి శరీరంలో దిగిపోతుంటే వేలు పెట్టడానికి చోటు లేకుండా కొట్టేశాడు బాణాలు.
అప్పుడు అన్నాడు నవ్వుతూ, ఇవి అర్జునుడి బాణములంటే. అలా ఉంటాయి. ఎంతటి యోధుడో చూడండి. అది భీష్ముడంటే. ఇవి అర్జున బాణాలు, ఇవి నన్ను పడగొట్టగలిగినవి, ఇది నేను కోరుకున్నది, ఇలా పడాలని కోరుకున్నాను అని భూమి మీద పడిపోకుండా ఆ బాణములనే శయ్యగా మార్చుకుని తూర్పు వైపుకి తల ఉండేటట్టుగా రథంలోంచి డుళ్ళి కిందకు ఒరిగిపోయాడు. మహానుభావుడు పడిపోయాడని కౌరవ సైన్యములు హాహాకారములు చేసి చల్లాచెదరైపోయి. భీష్ముడంటే సామాన్యుడా? యుద్ధం ఆగిపోయి. అంటే నిజానికి శిఖండి నామమాత్రం. శిఖండికి వరం ఉంది కాబట్టి ఆ శిఖండికి ఆ గౌరవం దక్కాలంతే. ఎదురు శిఖండి కాబట్టి బాణాలు వేయడు, వెనక వేసినవి అర్జున బాణాలు. అర్జునుడిది మోసపూరిత యుద్ధం కాదు, అది కోరుకున్నది భీష్ముడే. వెళ్ళిపోతానని కోరుకున్నవాడు కూడా భీష్ముడే. ఆ సమయాన్ని అడిగినవాడు ధర్మరాజు గారు. అంతేగాని తాత చచ్చిపోతావా కాదు, తాత చనిపోవాలనుకుంటున్నావా. ఎందుకనంటే ఎప్పుడైతే ఇటు శిఖండి ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడని తెలిసి అటు పక్కన నిలబడిపోయాడో, ధర్మాన్ని కోరుకునే భీష్ముడు అటున్నాడంటే ఎందుకున్నాడో అర్థమైపోయింది ధర్మరాజు గారికి. తర్వాత కలుద్దు గానివిలే అంటే యుద్ధం బరువు అయితే రా, నేను ఒకనాడు ఒక సమయంలో నిర్ణయం తీసుకుంటాను, అప్పుడు వద్దు గానివి, అది తోచింది సరైన సమయం అని. అందుకే కృష్ణుడు నేను వస్తానన్నాడు. మౌనంగా వచ్చి కృష్ణుడు కూర్చున్నా భగవానుడు కూడా సమయమైంది, నువ్వు అవతార పరిసమాప్తి చేయవచ్చు అని చెప్పాడని సందేశం. కాబట్టి అందులో ధర్మరాజు గారి దోషం కానీ, ధర్మరాజు గారు తాతగారిని చంపించాడని కానీ అనడానికి సాక్ష్యాలు లేవని, భీష్ముడు కోరుకున్నాడని మహాభారతాంతర్గతంగా ఉన్న పద్యాలే నిరూపణం చేస్తున్నాయి. కాబట్టి నిజంగా చెప్పాలి అంటే తాతగారి కోరిక తీర్చిన మనవడి యొక్క కీర్తి ధర్మరాజు గారికి దక్కుతుంది, ఆయన తమ్ముళ్ళకి దక్కుతుంది. కాబట్టి ఆ రోజుకి యుద్ధం అక్కడితో ఆగిపోయింది. అదొక గొప్ప పర్వదినం. భీష్మాచార్యుల వారు పడిపోవడం విన్నా అటువంటి మహాయోధుడు మళ్ళీ వసువులలోకి వెళ్ళిపోవడం, ఆయన ఒరిగిపోవడం చాలా చాలా గొప్ప విశేషం. అదో పర్వం, ఇవాళో పర్వం. కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి ఇంత గొప్ప రోజునే అలా పూర్తయి ధర్మరాజు గారి యొక్క కీర్తి ఇనువడించింది. తాతని కూడా అలా అనుగ్రహించిన వాడే తప్ప ఆయన ధర్మం తప్పినవాడు కాదు అని. మహాభారతం మనుష్యుల యొక్క స్వభావాల్ని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తుంది. భీష్మాచార్యుల వారు యుద్ధంలో పడిపోయిన తరువాత అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో కౌరవ సైన్యానికి ఆధ్యక్షంలో సర్వసైన్యాధిపతిగా ఉండి సైన్యాన్ని నడిపించడానికి ఎవరో ఒకరు కావలసినటువంటి అవసరం ఉంది కనుక దుర్యోధనుడు ఆ కోణంలో ఆలోచన చేశాడు. భీష్మాచార్యుల వారు బ్రతికి ఉన్నంతకాలం, భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యాధ్యక్షంలో ఉన్నంతకాలం నేను యుద్ధభూమికి రానని, యుద్ధం చెయ్యనని భీష్ముడి మీద ఉన్నటువంటి అలుక చేత కర్ణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అందుకే ఆయన తన బంధువులతో కలిసి హస్తినాపురంలోనే ఉండిపోయాడు. భీష్ముడు యుద్ధం చేసిన 10 రోజులు కర్ణుడు యుద్ధభూమిలోకి రాలేదు. భీష్ముడు పడిపోయిన తరువాత కర్ణుడు యుద్ధభూమిలోకి వస్తాడు అన్నది అందులో అంతర్లీనమైన విషయమే కనుక వెంటనే దుర్యోధనుడు కర్ణుడికి కబురు చేశాడు. మహానుభావుడు భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యం వహించి 10 రోజుల పాటు సైన్యాన్నంతటినీ నడిపించి అరివీర భయంకరుడై యుద్ధం చేసి శత్రు సైన్యాన్ని విశేషంగా నష్టపరిచాడు. కానీ ఇవాళ భీష్ముడు అంపశయ్య యందు ఉన్నటువంటి కారణం చేత, అర్జునుడి చేతిలో పడిపోయినటువంటి కారణం చేత ఆ స్థానాన్ని భర్తీ చేసి సైన్యాల్ని నడిపించవలసిన అవసరం ఉంది కనుక నువ్వు వెంటనే హస్తినాపురం నుంచి బయలుదేరి రావాలి అని. దుర్యోధనుడి యొక్క ప్రతిపాదనని అంగీకరించినటువంటి కర్ణుడు హుటాహుటిన హస్తినాపురం నుంచి బయలుదేరి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. స్వాగతం పలికి దుర్యోధనుడు కర్ణుణ్ణి అడిగాడు, ఇప్పుడు మన సేనలకు సర్వసైన్యాధిపతిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అని. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యథార్థానికి ద్రోణాచార్యుల వారు తనకి సర్వసైన్యాధ్యక్షం ఇస్తారు అని అనుకోలేదు. ఎందుకని అంటే కర్ణుడు ఎక్కడో హస్తినాపురంలో ఉన్నాడు.
యుద్ధంలో ఎక్కడో ఉన్నవాణ్ణి పిలిచి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి వ్యూహరచన చేయించి యుద్ధం చేసేంతసేపు కాల విలంబనమును అంగీకరించరు. పైగా నిస్సందేహంగా కర్ణుడి కన్నా ద్రోణుడు గొప్పవాడు. ఆ మాట భీష్ముడే చెప్పాడు. అయినప్పుడు ద్రోణుడికి పట్టాభిషేకం చెయ్యాలి సర్వసైన్యాధిపతిగా. కానీ కర్ణుడికి కబురు చేశాడు. ద్రోణుడి ప్రసక్తి తీసుకురాలేదు అసలు దుర్యోధనుడు. కాబట్టి ద్రోణాచార్యుల వారికి యథార్థానికి మనసులో తనకి సర్వసైన్యాధిపత్యం ఇస్తాడనేటటువంటి విషయం మీద విశ్వాసం లేదు. కానీ ఒక హఠాత్ పరిణామం ఒకటి జరిగింది. కర్ణుడు హస్తినాపురం నుంచి యుద్ధభూమికి వచ్చిన తరువాత అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి భీష్ముడిని స్తోత్రం చేశాడు. మిగిలినటువంటి రాజులందరి దగ్గర, కౌరవ పరివారం దగ్గర కూడా భీష్ముడిని పొగిడాడు. పొగిడి తిరిగి వచ్చి సర్వసైన్యాధ్యక్షం స్వీకరిస్తాడు అని అనుకునేటటువంటి సమయంలో దుర్యోధనుడు ఎవరికిమ్మంటావు అని అడిగినప్పుడు అందరికన్నా పెద్దవాడు, వయోవృద్ధుడైనప్పటికీ కూడా ధనుర్విద్య అంతా బాగా తెలిసి ఉన్నటువంటి వాడు, అపారమైనటువంటి అస్త్ర సంపద కలిగినటువంటి వాడు, గొప్ప బలవంతుడు, దృఢదీక్షాతత్పరుడు, వేదమును వేదాంగములతో కలిపి చదువుకున్నవాడు, ఇంతమందికి పాఠాలు నేర్పినటువంటి గురువు ద్రోణాచార్యుల వారు ఉండగా అన్యులకు సర్వసైన్యాధిపత్యం ఇవ్వడం ఎందుకు? కాబట్టి ద్రోణుడికి సర్వసైన్యాధిపత్యం ఇమ్మన్నాడు. ఇది యథార్థానికి భారతంలో ద్రోణాచార్యుల వారు ఊహించనటువంటి స్థితి. అక్కడ జరిగినటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ద్రోణుడు తనకి సర్వసైన్యాధ్యక్షం ఇస్తారు అని ఊహించలేదు. కర్ణుడికి కబురంపాడు. కర్ణుడు వస్తున్నాడు. పైగా దుర్యోధనుడికి సహజంగా కర్ణుడంటే ఎనలేని ప్రీతి. కాబట్టి భీష్ముడు పడిపోయాడు కాబట్టి కర్ణుడికే ఆ పదవి ఇస్తాడు అని అనుకున్నాడు. కానీ ఊహించనటువంటి రీతిలో కర్ణుడు ద్రోణుడి పేరు ప్రతిపాదించాడు. దుర్యోధనుడు కూడా వెంటనే నన్ను అంగీకరించాడు. తప్పకుండా ద్రోణాచార్యుల వారికి ఇద్దామన్నాడు. అందరూ కలిసి బయలుదేరి ద్రోణుడి దగ్గరికి వచ్చారు. ద్రోణుణ్ణి సర్వసైన్యాధిపతిగా ఉండమన్నారు. చాలా చాలా సంతోషపడిపోయాడు. ఎందుకని అంటే తాను ఊహించని పరిణామం, తాను అనుకోలేదు ఆ పదవి తనని వరిస్తుంది. ఇంత సంతోషపడిపోయాడు. కర్ణుడు మనపూర్వకంగా అంగీకరించాడు. ద్రోణాచార్యుల వారిని సర్వసైన్యాధిపతిగా అభిషేకించాడు దుర్యోధనుడు. ఈ ఆనందాన్ని ద్రోణుడు తట్టుకోలేకపోయాడు. మనుష్య సంబంధమైనటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. దాన్ని ఎవరూ కాదనలేరు. ఇన్ని తెలిసున్నవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా విధి వక్రించినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చటుక్కు నోటి వెంట ఎక్కడో ఏదో ఓ మాట జారతాడు. ఆ జారిన మాట తన జీవితాన్ని వేధించేస్తాడు. ద్రోణాచార్యుల వారి జీవితంలో అదే జరిగింది. యథార్థానికి ఆయన కూడా పాండవ పక్షపాతే, అందులో ఏమి సందేహం లేదు. ఎందుకని అంటే భారతాన్ని పరిశీలనం చేస్తే ఎన్నో పర్యాయములు ఆయన పాండవుల వైపే నిలబడ్డాడు. పాండవులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. అందుకే యుద్ధ ప్రారంభంలోనే ధర్మరాజు గారు వచ్చి నమస్కారం చేసినప్పుడు విజయం కలగాలని మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటాడో అక్కడ ధర్మం ఉన్నది అని గుర్తు. శ్రీకృష్ణ భగవానుడు నీ పక్షాన ఉండగా ఇంకా ప్రత్యేకంగా నీకు విజయం కలగాలని నేను ఆశీర్వచనం చెయ్యాలా ధర్మజ? తప్పకుండా నీకు విజయం కలుగుతుంది అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి పెద్ద మనసున్నవాడు. తన కుమారుడి కన్నా కూడా అర్జునుణ్ణి గొప్ప వీరుడిగా తీర్చిదిద్దినటువంటి వాడు. ధర్మరాజు మీద ఆయన యొక్క ధర్మ పక్షపాతం మీద ఒకంత ఎక్కువ గౌరవం ఉన్నవాడు. ఇన్ని ఉన్నవాడు పాండవుల వైపు ఇంత ప్రేమ ఉన్నవాడు పాండవులు గెలవాలని ఆంతరమునందు కోరుకునేవాడు అనుకోకుండా శత్రుపక్షానికి సర్వసైన్యాధిపతి కావలసి వచ్చింది. భీష్ముడి విషయంలో ఈ అనుమానానికి తావులేదు. మొట్టమొదటి నుంచి అవతల వైపు ఎవరు సర్వసైన్యాధిపతి అంటే భీష్ముడే. భీష్ముడి తర్వాత అన్న ప్రసక్తి రాలేదు. ఎందుకు రాలేదు అంటే అరివీర భయంకరుడు. ఆయన చచ్చిపోవడం ఇతరుల చేతుల్లో లేదు, ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి అది ఎవరు అడుగుతారు ఆయన్ని? కాబట్టి అసలు భీష్ముడి తర్వాత అన్న ప్రసక్తి రాలేదు. కానీ అకస్మాత్తుగా పరిస్థితి వచ్చింది.
వచ్చినప్పుడు ఎవరు అన్నప్పుడు దుర్యోధనుడి యొక్క కర్ణపక్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని ద్రోణుడు ఆ పదవిని ఆశించలేదు. ఆశించని పదవి కర్ణుడే ప్రతిపాదిస్తే తనకొచ్చింది. ఈ ఆనందం ద్రోణుడికి ఇమడలేదు. ఆ ఇమడకపోవడంలో చటుక్కున నోటి వెంట ఓ మాట జారింది. ఇంత పెద్దరికం ఇచ్చేశాడు కదా నాకు అనుకుని మనసులో ఆనందపడిపోయి దుర్యోధనుణ్ణి చూసి అన్నాడు, నను భీష్ముని పిదప బలంబున కెల్లను ముఖ్యు చేసి పూజించితివి, వినుతాచరణ ఫలంబును కనువాడవు, వరము కోరు కౌరవనాథ అన్నాడు. ఎంత స్పష్టంగానో ఆ భావాన్ని ఆవిష్కరించారు తిక్కన గారు. ద్రోణ హృదయము అందులో తేటతెల్లమైంది. భీష్మాచార్యుల వారి తర్వాత ఆ పదవిలోకి వెళ్ళడానికి ఈయన తగినవాడు అనిపించుకోవడం అంత తేలిక విషయం కాదు. ఎందుకని అంటే అనితర సాధ్యమైన రీతిలో ఆ పదవిని చక్కబెట్టగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఏ పదవి లేకుండా ఉన్నా ఏ పదవిలో ఉన్నా వాళ్ళతో పోల్చడానికి ఇంకొకరు ఉండరు. వాళ్ళు కారణజన్ములు. భీష్ముడు అటువంటి వాడు. భీష్ముడు రాజరికం ఎప్పుడూ చేయలేదు, కానీ భీష్ముడు ఉన్నాడని ఎవ్వరూ కూడా హస్తినాపురం వైపు కన్నెత్తి చూడరు. భీష్ముడి అంతటి జ్ఞాని, భీష్ముడంతటి ధర్మతత్పరుడు, భీష్ముడంతటి మహాభక్తుడు, భీష్ముడంతటి ధర్మపక్షపాతి, భీష్ముడంతటి బంధుప్రేమ కలిగినవాడు ఎక్కడా కనపడడు. అన్నిటినీ మించి అరివీర భయంకరుడు. యుద్ధభూమిలోకి ప్రవేశించాడా, దేవతలందరూ కట్టకట్టుకుని వచ్చి నిలబడిన ఆయన చేతిలో ధనస్సుండగా గెలవడం సాధ్యం కాదు. అందుకే ఆయనతో పోల్చడానికి ఇంకొకడు లేడు. అటువంటి వాడు వెళ్ళిపోయిన తరువాత ఆ స్థానాన్ని భర్తీ చెయ్యాలంటే ఎవరు పడితే వాళ్ళతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలిక కాదు. ఎందుకని అంటే అది పెద్దన్నయ్య చొక్కా ఆఖరి పిల్లాడు వేసుకున్నట్టు ఉంటుంది. పెద్దన్నయ్య చొక్కా అంటే బాగా వదులుగా ఉంటుంది. అది ఆఖరి పిల్లాడు వేసుకున్నాడు అనుకోండి, ఏదో 10 ఏళ్ల పిల్లాడి చొక్కా 2 ఏళ్ల పిల్లాడు వేసుకున్నాడు అనుకోండి, అది వాడి చొక్కా అని ఎవరు అనరు. అది మీ అన్నయ్య చొక్కా వేసుకున్నామని చెప్పడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు. భీష్ముడు కూర్చున్న స్థానంలోకి ఎవరు కూర్చున్నా భీష్ముడితో సమానుడా, భీష్ముడు నడిపించినట్టు నడిపించగలడా అంటారు. అందుకని ఆ స్థానం తనకిస్తారు. భీష్ముడి తర్వాత ఈయన యోగ్యుడు అంటారని ఎందుకో పాపం ద్రోణుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే తనకు అర్హత లేదని కాదు, దుర్యోధనుడికి అలా అనుకోడు అని. దుర్యోధనుడికి ఆ భావన ఉండదు. ద్రోణుడి కన్నా కర్ణుడి గొప్పవాడు అనుకుంటాడని ద్రోణుడికి నమ్మకం. ఎందుకంటే మరి దుర్యోధనుడి నడవడ అలా ఉంటుంది, కర్ణుడి నడవడ అలా ఉంటుంది. అయినప్పుడు కర్ణుడు వస్తాడనుకున్నాడు. కానీ అకస్మాత్ పరిణామం ఏది ఎందుకు జరుగుతుందో మనకి తెలియదు. విధి ఇలా నడిపించడానికి కారణం ద్రోణుడు పడిపోవడానికే కారణమైంది. కాబట్టి ద్రోణుడికి పట్టాభిషేకం అన్నారు. అందుకని ఆయన ఆనందం ఆపుకోలేక ఇదే మాట అన్నాడు, నన్ను భీష్ముని పిదప, భీష్ముడి తర్వాత నన్ను. ఆ అండంలో ఉన్నటువంటి గొప్పతనం అది. భీష్ముడు కూర్చున్న కుర్చీలో నేను కూర్చోవడమా, తర్వాత నేనే తగినవాడనా, అది గౌరవం. సర్వసైన్యాధిపత్యం కన్నా ఈ గౌరవం ఎక్కువ. నువ్వు నన్ను అలా చూశావే, దానికి పొంగిపోతున్నాను. నిజానికి ద్రోణుడు కూడా హస్తినాపురంలో ఉన్నది భీష్ముడు ఉన్నాడని. వాళ్ళిద్దరు అంత అంటకాగిన వాళ్ళు. కాబట్టి బలంబునకెల్లను ముఖ్య చేసి పూజించితివి, సర్వసైన్యాధిపత్యం ఇచ్చావు. నువ్వు నన్ను ఇంత ప్రేమతో, ఇంత గౌరవంతో, ఇంత భక్తితో పూజించినందుకు నేను నీకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ప్రేమ పట్టలేదనుకోండి, ఆనందం ఆగలేదనుకోండి, ఏదో ఒకటి అనాలి. కాబట్టి ఆయన అన్నాడు, వరము కోరు కౌరవనాథ, ఏదో ఒక వరాన్ని కోరుకో అన్నాడు. ఏం కోరుతాడు దుర్యోధనుడు? మా పక్షానికి విజయాన్ని తెచ్చి పెడతానని మాట ఇయ్యంటాడు. యుద్ధంలో ముందే ఏమని మాట ఇచ్చాడు ధర్మరాజు గారికి? ఏమని ఆశీర్వచనం చేశాడు? నీ పక్కన కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడంటే ధర్మం ఉన్న చోట ఉంటాడు, కాబట్టి నీ పక్షానికి విజయం అన్న విషయంలో సందేహం ఏమిటి అన్నవాడు ద్రోణాచార్యుల వారేనా? ఇప్పుడు వరము కోరు కౌరవనాథ అంటే యుద్ధభూమిలో దుర్యోధనుడు ఏమడగాలి?
నాకు విజయం తెచ్చిపెట్టని అడగాలి. పైగా సర్వసైన్యాధిపతి కనుక. పైగా ఏదో అలవోకగా అడగడం కాదు, నిజంగా అంతటి సమర్థుడు కూడా, సాక్షాత్తు రుద్రుడు కాబట్టి ఆయన తెచ్చిపెట్టగల సమర్థుడు. కాబట్టి అటువంటి విజయాన్ని నాకు చేకూర్చు అని అడగాలి. అడిగినప్పుడు తప్పకుండా అని మాటిస్తే ఏం చేయాలి? పాండవుల్ని పడగొట్టాలి. చేయగలడా తన చేత్తో? ధర్మపక్షపాతం ఉన్నవాడు పడగొట్టగలడా? ఇప్పుడు ఈ వరమడుగు అన్న మాట అని ద్రోణుడు ఇరుకులో పడ్డా? ద్రోణుడు సంతోషపడ్డానికి కారణమవుతుందా? అంటే నిజానికి అది ద్రోణుడు సంతోషంలో జారిపోయాడు, చటుక్కుని అనేశాడు. దుర్యోధనుణ్ణి వరం కోరుకో అంటే నాకు రామాయణం చెప్పండి అంటాడా? నాకు ధర్మం గురించి చెప్పండి అంటాడా? ఎందుకంటాడు? ఆయన స్వభావం అది కాదు. అన్న తర్వాత బహుశः ద్రోణుడు మనసులో అనుకుని ఉంటాడు, నేను అనకూడని మాట అనేశాను, దుర్యోధనుణ్ణి వరవడగమన్నా, కాబట్టి ఇప్పుడు నాకు విజయము సంప్రాప్తమయ్యేటట్టు చూడంటాడు. తప్పకుండా ప్రయత్నిస్తానంటాడు. ప్రయత్నిస్తాను, కానీ నేను పడిపోతే అనుకున్నాడేమో మనసులో. కానీ దెబ్బ మీద దెబ్బ ఇంకొకలా వచ్చింది, సంతోషం మీద ఇంకో సంతోషం వచ్చింది ద్రోణాచార్యుల వారికి. ఎందుకంటే ఆయన ఊహించినటువంటి వరం అడిగాడు దుర్యోధనుడు. నాకు విజయాన్ని చేకూర్చు అని అడగలేదు. అడగకుండా దుర్యోధనుడు అన్నాడు, వరమిచ్చేదేని కోరేదా? నువ్వు వరం ఇస్తానన్నావు కదా, అందుకు అడుగుతున్నా. పరమహితము ధర్మపుత్రు ప్రాణముతోడం దురమున పట్టి భుజాభీకర కొని రావలయు మత్సకాశంబునకున్. నువ్వు గొప్ప భుజబలమున్నటువంటి గురువువి ద్రోణాచార్యుల వారు, ధనుర్విద్యాపారంగతుడివి, నాకు వరం ఇస్తానన్నావు, అందుకు అడుగుతున్నా. ప్రాణాలతో ధర్మరాజు గారిని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురా అన్నాడు. అర్జునుడిని చంపు అంటే, అయ్యి బాబోయ్ దివ్యాస్త్ర సంపన్నుడు, అది ఎలా కుదురుతుంది, నా ప్రయత్నం చేస్తానన్నాడు. అలా అడగలేదు. ధర్మరాజు గారిని పట్టి ప్రాణములతో తీసుకురా అన్నాడు. చంపే అనలేదు. చంపే అన్నాడు అనుకోండి, అదేంటే ధర్మరాజును చంపడానికి నా చేతులు ఎలా ఆడతాయి, కృష్ణుడుగా ధర్మరాజును చంపగలనా అనొచ్చు. అలా అనలేదు. ధర్మరాజుని ప్రాణములతో పట్టి బంధించి నా వద్దకు తీసుకురా అన్నాడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇంకా ఆనందపడిపోయాడు. ఎందుకంటే అబ్బా ఎంత మార్పు వచ్చిందిరా. ఆయన ఏమనుకున్నాడంటే, ఇది మనుష్యులకు ఉండేటటువంటి సహజమైన అంచనాలు. ఈ లెక్కలు కట్టడం అన్నది ప్రతివాడి జీవితంలో ఒకలా ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఓ లెక్క కట్టుకుని అలా అవుతుందో అనుకుంటూ ఉంటాడు. దానికి గతం పునాదిగా ఉంటుంది. జరిగిన సంఘటనని ఆధారం చేసుకుని జరగబోయే సంఘటన గురించి ఓ లెక్క పెట్టుకుంటాడు ప్రతివాడు. భీష్ముడంతటి వాడు 9 రోజులు పరిపూర్ణంగా యుద్ధం చేసి 10వ రోజు అపరాహ్న వేళకే అర్జునుడితో యుద్ధం చేస్తే ఒరిగిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడికి తెలిసి వచ్చింది, స్వచ్ఛంద మరణం వరం ఉన్నటువంటి భీష్ముడే దేవతలందరూ కట్టకట్టుకొచ్చినా సరే ఓడింపబడని భీష్ముడే 10 రోజులు యుద్ధం చేసిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవుల్లో ఎవరినీ పడగొట్టలేదు. అంటే వాళ్ళని పడగొట్టడం సాధ్యం కాదు. వాళ్ళు ధర్మము చేత కాపాడబడుతున్నారు. కాబట్టి వాళ్ళ జోలికి వెడితే తర్వాత నేను కూడా ఇదే అయిపోతాను. భీష్ముడే పడిపోగా నేను పడిపోవడం పెద్ద కష్టమా? నేను పడిపోతాను. అప్పుడు అనుభవించడానికి ఏముండదు. నేను పెంకితనానికి ఇంకా వెళ్ళకూడదు అని అనుకుంటున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు వీడికి బుద్ధి వచ్చింది. అందుకని ధర్మరాజుని బంధించి తీసుకురమ్మంటున్నాడు. ధర్మరాజుని బంధించి తీసుకురావడం ఎందుకు అని లెక్క కట్టుకుని పరమ సంతోషం, దుర్యోధన నువ్వు ఇంత మంచి మాట మాట్లాడతావని నేను అనుకోలేదు. ధర్మరాజు అజాతశత్రువు ఎందుకు అయ్యాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఈయన మనసులో భావన ఏమిటంటే, ధర్మరాజుని పట్టి బంధించి తీసుకొచ్చేసాడు అనుకోండి ద్రోణాచార్యుల వారు. ఎదుటిపక్షపు రాజుని బంధించి తీసుకొస్తేస్తే విజయం వచ్చేసినట్టేగా, దుర్యోధనుడు నెగ్గేసినట్టే, అయిపోయింది యుద్ధం. అయితే బంధించి తీసుకొచ్చిన తర్వాత కారాగారంలో పెట్టి ఉంచగలడా? అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, కృష్ణుడు ఊరుకుంటారా? ఊరుకోరు. విజయంలో గెలిచేశాను అనిపించేసుకున్నాడు ముందు, చాలు దుర్యోధనుడికి. ఆ తర్వాత ఏమంటాడు? చూసావా, బీరాలకు పోయావు, యుద్ధానికి వస్తానన్నావు, మమ్మల్ని అందరినీ పడగొడతానన్నావు, ప్రతిజ్ఞలు చేశారు,
ఏమీ చేయలేకపోయావు, నిన్ను బంధించానా లేదా, మీరు ఓడిపోయారా లేదా, అయినా అర్ధరాజ్యం ఇస్తున్నాను అని అర్ధరాజ్యం ఇచ్చేస్తాడు. ఇప్పుడు దుర్యోధనుడిదే పై చెయ్యి అయిందిగా, అర్ధరాజ్యం ఇచ్చేస్తాడు, ఎందుకంటే ఇంకా యుద్ధం